తాకితే కందిపోయే లావణ్యంతో రాళ్ల సౌకుమార్యం రాగాలు పాడింది. తాజ్‌మహల్ అణువణువునా ముంతాజ్‌ను చూసుకుంటూ పొంగిపోయాడు షాజహాన్. చివరకు ముంతాజ్ చెంత శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. రాణి విడిచిపోయే రాజునొంటరి చేసి, రాజు విడిచిపోయే రాజ్యరమను, రాజ్యరమయు విడిచె రాజుల పెక్కండ్ర, తాజి విడువలేదు రాజసంబు. తాజ్‌మహల్ నిర్మాణంలో తెలుగు శిల్పులు కూడా పనిచేశారని కొందరంటారు. కానీ స్పష్టమైన ఆధారాలు లేవు. తాజాగా తాజ్‌మహల్ నిర్మాణంలో మన తెలంగాణ దేవరకొండ, మహబూబ్ నగర్ ప్రాంతాల పారదర్శకమైన స్ఫటికరాతిని వాడినట్లు రుజువయ్యింది. మ్యూరల్ వర్క్ లాగా పైకి పొడుచుకుని వచ్చినట్లు రాతిలో చిత్రాలు చెక్కడం కొంత సులభం. పాలరాతిని అచ్చంగా అలాగే వాడకుండా అందులో డిజైన్లు చెక్కడం తాజ్‌మహల్ నిర్మాణంలో ప్రత్యేకత. టర్కీ, ఇస్తాంబుల్, బ్లూ మాస్క్ లాంటి చోట్ల అప్పటికే ఈ ఇస్లామిక్ నిర్మాణ శైలి బాగా పేరు పొందింది. డిజైన్ ప్రకారం తెల్ల పాలరాతిని తొలగించాలి లేదా తొలచాలి. తొలిచిన మేర రంగురంగుల రాళ్లను చెక్కి అందులో కూర్చాలి. చేత్తో తాకితే ఎత్తుపల్లాలు లేకుండా బల్లపరుపులా ఒకే రాయిలాగా గోడ మీద గీసిన రంగుల చిత్రంలా ఉండాలి. బట్ట మీద డిజైన్ చేత్తో నేయడమే కష్టమనుకుంటే ఇది అంతకంటే కష్టమైన విద్య. మిల్లీమీటర్ తేడా ఉన్న రంగురాయి తెల్లరాతిలో ఒదగదు. ఆకుపచ్చ, పసుపు, నీలం, ఎరుపు ఇలా ఒక్కో రంగుకు ఒక్కో రాతిని ఒక్కో ప్రాంతం నుండి ఎంపిక చేసి తెప్పించారు. కొన్ని లోహాలను కూడా వాడారు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, వెన్నెల రాత్రుల్లో ఏ రాయి ఎలా కనిపిస్తుందో, సూర్య చంద్ర కాంతులకు ఏ రాయి ఎలా కాంతిని వెదజల్లుతుందో లెక్కగట్టి ఆ ప్రకారమే ఎంపిక చేసిన రాతిని వాడారు. అందులో ఒకానొక పారదర్శకంగా ఉండే స్ఫటిక రాయి తెలంగాణ దేవరకొండ, మహబూబ్ నగర్ నుండి తెప్పించినవని నిపుణులు ఇన్నాళ్లకు తేల్చారు. సులభంగా అర్థం కావడానికి గాజులా ఉన్న రాయి అని అనుకోవచ్చు. ఇలాంటి పారదర్శకంగా ఉన్న రాతి మీద ముదురు రంగులు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి తాజ్‌మహల్‌లో గోడలకు ఎక్కువగా వాడారని నిపుణుల విశ్లేషణ. ఈసారి తాజ్‌మహల్ చూడ్డానికి వెళ్ళినప్పుడు గోడలను తాకి చూడండి. దేవరకొండ గాజు రాతి రాగాలో, మహబూబ్ నగర్ మట్టి పాటలో వినిపించకపోవు. జాషువా మాటలను కొనసాగిస్తూ తాజి విడువలేదు దేవరకొండ రాజసంబు, తాజి విడువబోదు తెలంగాణ మట్టి బంధంబు అని అనుకోవచ్చు.